ఆషాఢ మాసం బోనాల సమర్పణ సాధుగుండలో వెలిసిన శ్రీ భ్రమరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారికి బోనాలు తలికన్నం సమర్పించడానికి కొండ ఎక్కుతున్న కోటాల గ్రామం ఎలపవారి కోట, కోటాల గుగ్గిళ్ళవారి కోట, గురమానపల్లి గ్రామం, బత్రిగారిపల్లి, నాగూరువారిపల్లి ఓం నమః శివాయ భక్తులు. ఓం నమః శివాయ. ఓం మహాదేవ్. సాధుగుండలోని వీరన్న గుహలు చేరుకున్నారు. లైట్ అట్లా పోయి స్వామి, అట్లా పోయి పై సొరంగం గబ్బిలాల గుంపు పై సొరంగం, అది సొరంగ మార్గము. కిందికి వచ్చి పెద్ద సొరంగ మార్గము. స్వామివారి ఇక్కడ నుంచి సాధుగుండ నుంచి మల్లాయకొండకు వెళ్ళిన సొరంగ మార్గము. భక్తులు పుణ్యజలాల కోసం సొరంగంలోకి దిగారు. శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మేము చూసుకుంటాము. మీరు మీరు పని స్వామివారి వీరన్న గుహలలోని స్వామివారి పుణ్యజలాలు చాలా శుభ్రంగా శుద్ధిగా ఉన్నాయి. ఓం నమః శివాయ. జై గంగా భవాని. చిన్న చిన్న ఈ పుణ్యజలాలతో స్వామి తలికన్నము బోనం తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు. బత్రిగారిపల్లి శ్రీ కోదండ రామాలయము మరియు వీరభద్ర స్వామి శివాలయాల భక్తులు, భజన మండళ్ళు. వీరన్న గుహలో సాధుగుండలోని వీరన్న గుహలు. మళ్ళా వచ్చారులేరా, మళ్ళా వచ్చారులే మల్లప్ప. ఓయమ్మ మల్లప్ప పట్టుకోలే సుబ్బన్న సంవత్సరం చూద్దాం. కొంచెం ఇట్లా చూడండి సుబ్బన్న స్వామి, కొంచెం తలకాయ కనపడాల. నీళ్ళట్టు కలబెట్టు. ఓం నమః శివాయ. జై గంగా భవాని. హర హర మహాదేవ. శుభ్రమైన శుద్ధి జలం ఇవి సేవిస్తే కొన్ని రోగాలు కూడా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తపస్సు చేసిన సాధువులు కూడా గతంలో పేర్కొన్నారు.